ఓ నిజమైన ప్రేమికుడు తన ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ మరణించిన ప్రేమికుణ్ణి శ్మశాన వాటికలో చితిపై పడుకుండబెట్టి దహన సంస్కారాలు చేసి ఆ చితికి నిప్పంటిస్తారు. అది గమనించిన మరణించిన ప్రేమికుడు తన రెండు చేతులతో తన గుండెను గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన యమధర్మరాజు, ఓ ప్రేమికుడా, నువ్వే పూర్తిగా కాలిపోతున్నావు కదా, మరెందుకు నీ రెండు చేతులతో నీ గుండెను అంత గట్టిగా పట్టుకున్నావని యమధర్మరాజు ప్రశ్నించాడు. దానికి ఆ ప్రేమికుడు, ఓ యమధర్మరాజా, 8 ఏళ్ల తనపై పెంచుకున్న ప్రేమ ఇది నా గుండెల్లో పదిలంగా దాచుకున్నాను. నేను పూర్తిగా కాలిపోయినా పర్వాలేదు, కానీ నా గుండెల్లో దాచుకున్న తన పవిత్రమైన ప్రేమ కాలిపోకూడదని చిన్న ప్రయత్నం అంతే. ఓ నిజమైన ప్రేమికుడు తన ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ మరణించిన ప్రేమికుణ్ణి శ్మశాన వాటికలో చితిపై పడుకుండబెట్టి దహన సంస్కారాలు చేసి ఆ చితికి నిప్పంటిస్తారు. అది గమనించిన మరణించిన ప్రేమికుడు తన రెండు చేతులతో తన గుండెను గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన యమధర్మరాజు, ఓ ప్రేమికుడా, నువ్వే పూర్తిగా కాలిపోతున్నావు కదా, మరెందుకు నీ రెండు చేతులతో నీ గుండెను అంత గట్టిగా పట్టుకున్నావని యమధర్మరాజు ప్రశ్నించాడు. దానికి ఆ ప్రేమికుడు, ఓ యమధర్మరాజా, 8 ఏళ్ల తనపై పెంచుకున్న ప్రేమ ఇది నా గుండెల్లో పదిలంగా దాచుకున్నాను. నేను పూర్తిగా కాలిపోయినా పర్వాలేదు, కానీ నా గుండెల్లో దాచుకున్న తన పవిత్రమైన ప్రేమ కాలిపోకూడదని చిన్న ప్రయత్నం అంతే. ఓ నిజమైన ప్రేమికుడు తన ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ మరణించిన ప్రేమికుణ్ణి శ్మశాన వాటికలో చితిపై పడుకుండబెట్టి దహన సంస్కారాలు చేసి ఆ చితికి నిప్పంటిస్తారు. అది గమనించిన మరణించిన ప్రేమికుడు తన రెండు చేతులతో తన గుండెను గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన యమధర్మరాజు, ఓ ప్రేమికుడా, నువ్వే పూర్తిగా కాలిపోతున్నావు కదా, మరెందుకు నీ రెండు చేతులతో నీ గుండెను అంత గట్టిగా పట్టుకున్నావని యమధర్మరాజు ప్రశ్నించాడు. దానికి ఆ ప్రేమికుడు, ఓ యమధర్మరాజా, 8 ఏళ్ల తనపై పెంచుకున్న ప్రేమ ఇది నా గుండెల్లో పదిలంగా దాచుకున్నాను. నేను పూర్తిగా కాలిపోయినా పర్వాలేదు, కానీ నా గుండెల్లో దాచుకున్న తన పవిత్రమైన ప్రేమ కాలిపోకూడదని చిన్న ప్రయత్నం అంతే. ఓ నిజమైన ప్రేమికుడు తన ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ మరణించిన ప్రేమికుణ్ణి శ్మశాన వాటికలో చితిపై పడుకుండబెట్టి దహన సంస్కారాలు చేసి ఆ చితికి నిప్పంటిస్తారు.